నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు భారతదేశం అంతా కూడా వెస్ట్ బెంగాల్ వైపు చూస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాబోతుందంటూ కూడా ఒక చర్చ నడుస్తుంది. సో మీరేమంటారు, నిజంగా బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా? ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అంటే మిగతా టోటల్గా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ మిగతా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అన్నీ ఒకే రకమైన సర్వేలు ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని చోట్ల బీజేపీ వస్తుందని చెప్పి, కేరళలో యూడిఎఫ్ వస్తుందని చెప్పి, తమిళనాడులో డిఎంకే వచ్చే అవకాశం ఉందని చెప్పి దాదాపు ఎక్కువ సర్వేలు ఒకవైపు. ఇక్కడ బెంగాల్ విషయానికి వచ్చినప్పుడు మనకు కొంత విభిన్నమైంది, అంటే మిక్స్డ్ రిజల్ట్గా మనకు రావడం జరిగింది. ఒక 2-3 సర్వేలు ఎగ్జిట్ పోల్స్ నీకు టీఎంసీకి అనుకూలంగా ఇస్తే మరికొన్ని బీజేపీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఏంటంటే అందరి దృష్టి కూడా దాదాపు దేశవ్యాప్తంగా అందరి దృష్టి బెంగాల్పై ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, బెంగాల్ ఒకటి అతిపెద్ద అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఇది, అంటే 294 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నది. ఇది అంటే ఎక్కువ నిత్యం ఘర్షణలు జరుగుతున్న ప్రాంతం. అంటే బంగ్లాదేశ్ బార్డర్లో ఉండడం వల్ల అక్కడ ప్రతిసారి అంటే కేంద్రంతో ప్రతి సందర్భంలోనూ మమతా బెనర్జీకి కేంద్రానికి మధ్య ప్రతి సందర్భంలోనూ ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యం. ఒక మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వానికే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య కూడా ఘర్షణ. అంటే అలాంటి ఘర్షణ వాతావరణం, అంటే కొన్ని విభేదనలు ఉన్నప్పటికీ అంత పెద్ద స్థాయిలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో, దాదాపు మన దగ్గర 29-30 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అపోజిషన్ పార్టీలున్న, ప్రాంతీయ పార్టీలున్న, కాంగ్రెస్ ప్రభుత్వాలున్న కొంత విభేదాలు, అంటే గవర్నర్తో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ విభేదాలు ఉన్నప్పటికీ, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ బెంగాల్ లాగా అంటే ఘర్షణ వాతావరణం, సీఎంఏ వచ్చి రోడ్డు మీదకి రావడం, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడం, సిబిఐకి వ్యతిరేకంగా పోరాటం చేయడం, సెక్రటరియట్ ముందు ధర్నా చేయడం, ఇవన్నీ కూడా మనం బెంగాల్లో చూడడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో అంత పెద్ద ఘర్షణ వాతావరణం చూడలేదు. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా అక్కడ మెయిన్గా 3 సార్లు హ్యాట్రిక్ సాధించడం జరిగింది. మమతా బెనర్జీ 34 సంవత్సరాల కమ్యూనిస్టు కోటల్ని బద్దలు కొట్టి, అది కాంగ్రెస్కి సాధ్యం కాలేదు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా చాలా కాలం ఉన్నప్పటికీ దాదాపు 34 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను కొట్టలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సపరేట్ అయిన మమతా బెనర్జీ మాత్రం కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలు కొట్టి 15 ఏళ్ల పాటు, అంటే 3 టర్ములు కంటిన్యూస్గా పరిపాలించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే, గతంలో ఏదైతే హింస, ఘర్షణలు ఇవన్నీ జరిగినాయో, మమతా బెనర్జీ వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుందనేది అభిప్రాయం అందరిలో నెలకొని ఉన్న నేపథ్యంలో, దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రధానంగా 3 సార్లు ఆమె సీఎంగా ఉండడంతో ఒక్కసారిగా ప్రజా వ్యతిరేకత కూడా గ్యారంటీగా వస్తుంది. అంటే 3 టర్ములు ఎవరు ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటు కొంత ఆమె ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతుందన్నది ఒక అభిప్రాయం కూడా మేజర్గా ఉన్న ఒక సమస్యగా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా అంటే గట్టిగా పోరాడుతుంది. బీజేపీ అంతకుముందు ఎన్నికల్లో మనం చూసుకున్నట్టు కేవలం 7 సీట్లు ఉండే 7 నుంచి దాదాపు 67 సీట్లకు రావడం జరిగింది. ఇప్పుడు సర్వే అంచనాలు అంటే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు, అధికారంలోకి రాదు అన్న అంచనాలు ఏది తీసుకున్నా దాదాపు 100 సీట్లు దాటే అవకాశం బీజేపీ కనిపిస్తుంది. అంటే అది మేజర్ అచీవ్మెంట్. బీజేపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా అదొక మేజర్ అచీవ్మెంట్ బీజేపీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ రాష్ట్రం, 34 ఏళ్ళు పాలించిన కమ్యూనిస్టులు కనీసం అంటే డబుల్ డిజిట్ కాదు కదా, అసలు ఖాతా ఓపెన్ చేస్తారో లేదో అని పరిస్థితిలో ఉన్న కమ్యూనిస్టులు అక్కడ మన్మోహన్ సింగ్ సమయంలో కమ్యూనిస్టులు ఆధారంగానే యూపీఏ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అలాంటి కమ్యూనిస్టులు ఈరోజు ఏంటంటే ఆ రోజులు 1-2 అసెంబ్లీ స్థానాలు వస్తావో రావో అనే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో బీజేపీ అక్కడ స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ మనం అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని సంవత్సరాలు అయితే బెంగాల్లో మేము ఎగ్జిట్ పోల్స్ చేయలేమని చేతులెత్తేసిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే అక్కడ భయపెట్టడం, బెదిరించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో కమ్యూనిస్టులు వాళ్ళు చేయడం జరిగింది. ఇటీవల ఎవరు అధికారం ఉంటే, తృణమూల్ అని కాదు, కమ్యూనిస్ట్ అని కాదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు భయపెట్టడం, బెదిరించడం అనేది ఒక సంప్రదాయంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ అంటే మన అంచనాల ప్రకారం ఏంటంటే
ఒకవేళ కనుక తాను ఏంటంటే పూర్తిగా దాదాపు 120 నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నారు. అందుకే ముస్లింలకు అనుకూలంగా ఆమె చాలాసార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆ 120 సెగ్మెంట్లు నాకు ఏకపక్షంగా వచ్చినట్టయితే ఇంకొక 20-30 సెగ్మెంట్లు నాకు వేరే ప్రాంతాల నుంచి వచ్చినట్టయితే నాకు కావాల్సిన మెజారిటీ 148 150 వస్తే నేను పవర్లోకి వస్తాను అనే ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అక్రమ చొరబాటుదారులు అక్రమ వలసదారుల ఓట్లను తొలగించడం వీటి కారణంగా కొంతమంది అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బంగ్లాదేశీలు వాళ్ళ ఓట్లకు రావడం వీటన్నిటి పరిస్థితితో పాటు ఇప్పుడు ఈ అంచనాల్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఒకవేళ కనుక అక్కడ కొంత కమ్యూనిస్టుకు ఓట్ బ్యాంక్ ఉంది, కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ ఉంది, పోలరైజేషన్ అయితే కనిపిస్తుంది. అంటే పోలరైజేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక వాళ్ళ పార్టీని వదిలేస్తారు. ఓకే, మమతా బెనర్జీ మీద కోపం ఉన్న వాళ్ళు అక్కడ ఇక పార్టీని చూడరు. అది బీజేపీ స్ట్రాంగ్ ఉంటే బీజేపీకి వేస్తారు. అక్కడ కమ్యూనిస్ట్ ఓటర్ అయినా కాంగ్రెస్ ఓటర్ అయినా. ఒకవేళ కనుక బీజేపీ మీద కోపం ఉంటే అక్కడ ఏ ఓటర్ అయినా మమతా బెనర్జీకి వేస్తారు. ఎందుకంటే మనం తెలంగాణలో జరిగిన బై ఎలక్షన్స్లో మనం చూడడం జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు పోలరైజేషన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయిన పరిస్థితిని చూడొచ్చు. దుబ్బాక కానీ హుజూర్ నగర్ కానీ. ఎందుకంటే కేసీఆర్ మీకు వేయాలన్నా వద్దా అనేటప్పటికి ఎవరు స్ట్రాంగ్ అపోనెంట్ ఉన్నాడని చూస్తారు. ఆ సమయంలో ఏంటంటే కాంగ్రెస్ ఓటర్ అయినా మిగతా ఓటర్ అయినా అక్కడ పార్టీని చూడరు, ఇక వ్యతిరేకతను చూస్తారు. కాబట్టి అక్కడ కూడా ఇటీవల జరుగుతున్న కొన్ని అంచనాల ప్రకారం ఏంటంటే పోలరైజేషన్ జరిగింది. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు వాళ్ళు కమ్యూనిస్ట్కి ఓటేయడం వల్ల ఓటు వేస్ట్ అయింది. దానివల్ల మమతా బెనర్జీ గెలిచే అవకాశం ఉంది. దానికంటే బీజేపీకినే గెలవడం అని అనుకోవడం. కాంగ్రెస్ ఓటర్ కూడా ఇక్కడ నా ఓటు వేస్ట్ కాకుండా ఉండాలంటే బీజేపీ గెలవాలి. అంటే ఆ విధంగా పోలరైజేషన్ అయినప్పుడు ఖచ్చితంగా సర్వే అంచనాలు బీజేపీకి అనుకూలంగా ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. లేదు పోలరైజేషన్ కాకుండా కమ్యూనిస్ట్ ఓట్లు కమ్యూనిస్ట్కి, కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి వచ్చినట్టయితే కొంత అడ్వాంటేజ్ మమతా బెనర్జీకి అవకాశం ఉంది. కానీ మొత్తానికి అయితే చాలా టైట్గా నడుస్తుంది. ఎన్నికలు అయిన తర్వాత కూడా హింస జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలు మనం చూసాం. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తవడం జరిగింది, ఒకటే ఫేజ్లో పూర్తవడం. కానీ బెంగాల్లో మాత్రం 2 ఫేజ్లో ఎన్నికలు పూర్తవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అక్కడ హింస చెలరేగుతుంటుంది, ఘర్షణలు గొడవలు జరుగుతాయని చెప్పి సిఆర్పిఎఫ్ దళాలు, కేంద్ర బలగాలు ఇవన్నిటి మధ్యలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈసారి పెద్ద ఎత్తున ఓటింగ్ రావడం జరిగింది. అంటే దాదాపు 90% పైన ఓటింగ్. జనరల్గా అసెంబ్లీలో అంత పర్సెంటేజ్ కాదు, అంటే లోకల్ బాడీస్లో అవుతుంటాయి. కానీ అసెంబ్లీ అంటే 80 వరకు అవుతుంటుంది, 70, కొన్ని చోట్ల 16 అవుతుంటుంది. కానీ 90% వరకు ఓటింగ్ అయిన నేపథ్యంలో కొత్తగా దాదాపుగా 60-70 లక్షల మంది యూత్ ఓటర్లు ఉన్నారు. యూత్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఏదైతే సర్దారా ఏదైతే తీసేసిన ఓట్లు ఎవరి క్లాస్ అయితే, అంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినట్టయితే అప్పుడు అంచనాలన్నీ తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకే మమతా బెనర్జీకి కొంత గడ్డు కాలమే అని చెప్పొచ్చు మనం. రైట్. అంటే మీరు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ ఎక్కువగా ఘర్షణలు ఇట్లా గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. అందులో ఒకటి ఈ మతాల గురించి కూడా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ గెలిస్తే అక్కడున్న ముస్లిమ్స్కి ముప్పు అంటున్నారు, నిజమేనా? ఏ పార్టీ గెలిచినా ముప్పు అనేది భారత రాజ్యాంగ ప్రభుత్వం ప్రకారం పనిచేయాల్సిన ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు యోగి అయినప్పుడు కూడా ముప్పు ముస్లింలకు అన్నారు. అసలు మోడీ ప్రధాని అయితే కూడా దేశంలో ముస్లింలకు ముప్పు అన్నారు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వమైన పార్టీ అయినా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించి చట్టాన్ని ఉల్లంఘించి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొంత ఏంటంటే కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంత వాళ్ళు ఇప్పుడు ఇది ఆర్టికల్స్కి సంబంధించి 370 ఆర్టికల్, లేకపోతే ముస్లింకి సంబంధించిన వన్స్ లాకి సంబంధించి ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు బీజేపీ ఉన్నప్పుడు అలాంటివి తీసుకునే అవకాశం ఉంటుంది. మిగతా పార్టీలు ఉన్నప్పుడు కొంత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారనే ఒక అభిప్రాయం ఉన్నది. కానీ ఎవరైనా అంటే మనం మిగతా దేశాలతో పోల్చుకున్నట్టయితే భారతదేశంలోని ముస్లింలు చాలా స్వేచ్ఛగానే ఉంటున్నారు, చాలా హాయిగా ఉంటున్నారు, హాయిగా నమాజులు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు దేశాన్ని దాదాపుగా 29 రాష్ట్రాల్లో దాదాపుగా 18-19 రాష్ట్రాల్లో బీజేపీ పాలిస్తున్నది మనం చూడొచ్చు. కాబట్టి అవి ఏంటంటే
రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. రాజ్యాంగం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఒక ప్రాంతానికో, లేకపోతే కులానికో, ఒక మతానికో పూర్తి స్థాయిగా తను అండదండలు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి రాజ్యాంగం ప్రకారం. రైట్ రైట్ చూడాలి సార్ మరి బీజేపీ ప్రభుత్వం వస్తుందా లేదంటే తృణమూల్ కాంగ్రెస్ వస్తుందా అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.